ఇంకో పక్కన నగిరి డోనర్ రిజర్వాయర్ని పూర్తి చేస్తాం. దీనికి కూడా 36 కోట్లు అవుతుంది. వేదావతికి అయితే 1600 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, ఇది నా కమిట్మెంట్, తప్పకుండా చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క అన్ని చెరువుల్ని రిపేర్ చేస్తున్నాం. పత్తికొండ, డోను, పాండ్యం, ఆలూరు అన్నీ కూడా. ఇంకో పక్క ఈ ప్రాంతంలో చూస్తే స్పేస్ టెక్నాలజీ వచ్చింది, ఏరోస్పేస్ వచ్చింది, ఆటోమొబైల్ వస్తూ ఉంది, ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి. ఇంటి పైన కరెంటు తయారు చేసుకుంటున్నాం, పొలంలోనే కరెంటు తయారు చేసుకుంటున్నాం, గాలితో కరెంటు తయారు చేసుకుంటున్నాం. రేపు నీటితో కూడా పంపుడు స్టోరేజ్ పెట్టి కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. దానికంతా కూడా రాయలసీమ హబ్బుగా తయారవుతుంది. సిమెంట్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, స్టీల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మొన్నే జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభించి, బంగారు గని ప్రారంభించి స్వర్ణగిరిగా మార్చాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. నిన్ననే మీరు చూస్తే జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ వేశాం. నేనేదో ఫౌండేషన్ వేయడం కాదు, ఏ రోజు మళ్లీ ప్రారంభిస్తామో తేదీ నిర్ణయించాను. 2028 మార్చి లోపల రాయలసీమ స్టీల్ ఇండస్ట్రీ, రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పుట్టపర్తి కేంద్రంగా 5th జనరేషన్ యుద్ధ విమానాలు అక్కడ తయారు చేస్తున్నాం. చాలా మంది యువత రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటార్స్ ఎక్కడ తయారు చేస్తున్నామంటే ఈ రాయలసీమ గడ్డ మీదనే ఇవి కూడా మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. ఎల్జీ, క్వారియర్, దాల్మియా ఒకటి కాదు, మీరు ఏ బ్రాండ్ చెప్పినా ఆ బ్రాండ్స్ అన్ని మన దగ్గరకు వచ్చే పరిస్థితి వచ్చింది. 2 ఏళ్లలో 24,611 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టాం. రాయలసీమలో మీరు చూస్తే 12,484 కోట్లు ఖర్చు పెట్టాం. రాష్ట్రంలో పెట్టిన డబ్బుల్ని 51% ఇక్కడనే ఖర్చు పెట్టాం. నేను ఒకటే హామీ ఇచ్చాను, రాష్ట్రంలో 36 ప్రాజెక్టులు పనులు అవుతున్నాయి. ఈ 36 ప్రాజెక్టులు 35,000 కోట్లు కావాలి. ఈ సంవత్సరమే పోలవరాన్ని పూర్తి చేసి 2027 మార్చి లోపల జాతికి అంకితం చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రాయలసీమని హార్టికల్చర్ హబ్గా మారుస్తున్నాం. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, వరి ధాన్యంలో ఆదాయం రాదు. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. మారిన ఆహారపు అలవాట్లు కూడా మనం కూడా రైతాంగం కూడా అర్థం చేసుకోవాలి. రాయలసీమలో రాష్ట్రంలో భవిష్యత్ అంతా హార్టికల్చర్ పైన ఉంటుంది. దేశంలో ఉత్పత్తి చేసే పళ్ళు ఎక్కువ శాతం రాయలసీమ నుంచి వస్తున్నాయి. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ప్రభుత్వం 40,000 కోట్లు, ప్రైవేట్లో ఇండస్ట్రీ కోసం ముందుకొచ్చి వాళ్ళు ఇండస్ట్రీ పెడతారు. 60,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమని ప్రపంచంలోనే హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత, మీ భూముల్ని బంగారు పండించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ఇలాంటి మనం చేసినప్పుడు కొన్ని సమస్యలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు టెక్నాలజీ వాడుతున్నాం, సమస్యల పరిష్కారం చేస్తున్నాం. మొన్నటి వరకు మీరు చూస్తే జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఎక్కడో ఇరాన్,
ఎక్కడో అమెరికా వాళ్ళు యుద్ధం చేసి మనకొచ్చే గ్యాస్ ఆగిపోయింది, మనకొచ్చే పెట్రోల్ డీజిల్ ఆగిపోయింది, మనం పండించే మామిడి పంట ఎగుమతులు ఆగిపోయినాయి. అదే మరి మనం పండించే అరటి విదేశాలకు పోవడం ఆపేసింది. దీనివల్ల ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ సమస్య ఫేస్ చేసుకొని మనం ముందుకు పోయే సమయంలో ఎల్నినో వచ్చింది, భయంకరమైన భూతంగా తయారైంది. ఇప్పటికి 51% వర్షపాతం పడలేదు, చెరువుల్లోకి నీళ్లు రాలేదు, మనం పైర్లు వేయలేకపోయాం, గోదావరిలో నీళ్లు రాలేదు, కృష్ణాలో నీళ్లు రాలేదు, భూగర్భ జలాలు ఇంకిపోయే పరిస్థితి వచ్చింది. అంటే కొంత బాధ కూడా ఉంటుంది. రైతుకు ఆదాయం వచ్చేది వర్షం పడితే విత్తనాలు వేసుకుంటే ఆ పంట వల్ల కాస్తో కోస్తో డబ్బులు వస్తుంది. ఈరోజు అలాంటి సమస్య వచ్చింది. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, సంక్షోభం వచ్చింది. ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అందుకనే జలధార తీసుకొచ్చాం, అందరికీ పనులు కల్పిస్తున్నాం, ప్రతి ఊర్లో పనులు కల్పిస్తాం. పనులు చేసి కరువు పనులు చేసి రేపు వర్షాలు పడినప్పుడు అది ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటాం. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఈ ఆలూరు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. వరి పంట మానేయండి, ఉండే నీళ్లు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. భూగర్భ జలాలు ఉంటే ఏదైనా మెట్ట పైర్లు వేయండి, 10 రూపాయలు వస్తాయి. ముందు పళ్ళు కూరగాయలు ఉండే పంటల్ని కాపాడుకుందాం. దాని తర్వాత ఎక్కడికక్కడ ప్రకృతి సేద్యానికి వెళదాం. పిఎండి మెథడ్ని అంటే ఏవైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలన్నీ సీడ్ బాల్స్గా తయారు చేసి మనం వేయగలిగితే 6 నెలలు ఎప్పుడు వర్షం పడినా మొలకొస్తాయి. ఆ మొలకొస్తే కనీసం మన పశువులకు గడ్డెన అవుతుంది, 2-3 వర్షాలు పడితే పంట వస్తుంది, లేకపోతే భూమి సారం కూడా పెరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఒక కార్యక్రమం తీసుకొస్తాం, దాని ద్వారా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అవసరమైతే ఆ విత్తనాల ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకోగలిగితే పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సమస్య ఉన్నప్పుడు సమిష్టిగా మనందరూ ఎదుర్కోవాలి. సమస్య వచ్చినప్పుడు మనం భయపడితే మనం దానిపైన ఇబ్బంది పడే పరిస్థితికి వస్తాం. ఇలాంటి సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నేను నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా. నేను ఒక్క వ్యక్తిని గురించి కాదు, కొంతమందిని గురించి కాదు, నేను ఆలోచించేది ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలి. ఈ ప్రభుత్వం వల్ల ప్రతి కుటుంబం బాగుపడాలని ఏకైక ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. అదే సంక్షేమం.